ఓకే. సో ఇంకొకటి ఏంటంటే సంక్రాంతి సీజన్, మనకి సంక్రాంతి సీజన్ ఎప్పుడు కూడా ఇందులో రిజల్ట్ అనేది కొంచెం మల్టిప్లై అవుతుంది. యావరేజ్ సినిమాలు అబోవ్ యావరేజ్ అవుతాయి, అబోవ్ యావరేజ్ సినిమాలు హిట్, బ్లాక్ బస్టర్, అలా రేంజ్ పెరిగే సీజన్ ఇది. కొంతమంది ఏంటంటే దాన్ని నెగిటివ్గా కూడా చూస్తారు. సంక్రాంతి కోసం ఒక సినిమాని చేస్తే కొంచెం నెగిటివ్గా కూడా చూసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటిది సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పెట్టడం కొంత ఆ డివైడ్ మాట్లాడే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కదా. మీరు అన్నట్టు అయితే అవ్వచ్చేమో కానీ బట్ సినిమా చూశాక అది జస్టిఫై అవుతుందండి. అంటే మేము ఏదో పండగ అడ్వాంటేజ్ కోసం టైటిల్ పెట్టలే. ఈ సినిమా సంక్రాంతికి 4 రోజుల ముందు జరిగే కథ. ఓకే. సో ఆ సంక్రాంతికి ముందు 4 రోజులు ఎలా జర్నీ జరిగింది, సంక్రాంతి రోజు ఎలా రీచ్ అయ్యారు. ఓకే. దట్ ఈస్ ద స్టోరీ. అంటే ఇప్పుడు జనరల్గా మీరు సంక్రాంతికి వస్తున్నామని కాకుండా వేరే టైటిల్ పెట్టొచ్చు. ఇప్పుడు మీరు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే వెర్షన్ మీకు మైండ్లో వచ్చే ఉంటుంది, ఇలా అంటారు కొంతమంది అని చెప్పి మీరు అవాయిడ్ చేయొచ్చు కదా వేరే టైటిల్. ఇట్స్ ప్యూర్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ. సో కొన్నిసార్లు సినిమాని మనం ప్రమోట్ చేసుకోవడం అనేది ద టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇట్ గివ్స్ ఎ బ్యాంగ్. అది ఒక 10% వాళ్ళకి నచ్చదేమో, 10% వాళ్ళు ఎవరైనా ట్రాల్ చేస్తారని భయపడితే మనం బిగ్గెస్ట్ మార్కెటింగ్ స్ట్రెంగ్త్ని మనం వదిలేసిన వాళ్ళం అవుతాం. బట్ ఒక్కొక్కసారి ఇప్పుడు ఇదే సినిమా ఒక 6 నెలలకో 7 నెలలకో టీవీలో వస్తుంది, ఒక 7-8 వారాలకి ఓటీటీలో వస్తుంది. ఒక సంవత్సరం తర్వాత వాడు ఒక ఓటీటీలో ఒక సినిమా చూస్తాడు, టైటిల్లో కొంచెం డేటెడ్గా అనిపిస్తుందేమో. లేదండి, అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు సంక్రాంతికి చేస్తున్నారు కాబట్టి నాకు తెలిసి అంటే మనకి ఏదైనా ఫీడ్బ్యాక్. సో మీరు అన్నట్టు ఈ సినిమా టైటిల్కి నిజంగా ఆ డివైడ్ ఉండుంటే ఈ పాటికి సినిమాకి ఇంత బజ్, ఇంత హైప్ లేదండి. ఇవన్నీ ఏంటంటే మీరు అన్నట్టు 10% 20% మనం ఎప్పుడు సినిమాని ఎప్పుడు తీసేటప్పుడు అంటే లార్జర్ స్కేల్లో ఎవరు చూస్తారో వాళ్ళకి టార్గెట్ చేస్తాను నేను. ఒక 10% నెగిటివిటీ నా సినిమాకి ఎప్పుడు ఉంటుంది. సో ప్రతి సినిమాకి ఉంటుంది. సో నేను అది పట్టుకొని నేను క్యాలిక్యులేట్ చేసి నేను అసలు సినిమాలు తీయలేను. సో 90% నా సినిమాని అప్రిషియేట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అందుకనే హిట్ అవుతుంది. లేకపోతే ప్రతి సినిమా ఆ రెవెన్యూస్ కానీ ఆ సక్సెస్ రేట్ కానీ నేను మెయింటైన్ చేయలేను కదా. కాబట్టి ఓకే, అది నాకే కాదు, ఆ నెగిటివిటీ ప్రతి వాళ్ళకే ఉంది. ఈరోజు నెగిటివిటీ అనేది ఇట్స్ క్వైట్ కామన్ టు ఎవ్రీబడి. సో మీరు ఓపెన్ చేస్తే ఇప్పుడు ప్రతి చోట ఉంది అది. సో దాన్ని నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయను. సో సినిమా టు సినిమా మనం ఏ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ చేస్తున్నాం, మనం ఈ సినిమాలో ఏం చెప్దాం అనుకున్నాం, దానికి తగ్గట్టు ప్రమోషన్ చేస్తాను. అదే ఈవీవి గారు అనే ఒక లెజెండరీ డైరెక్టర్ ఆ ఒక్కటే అడక్కు ఆయన టైటిల్ పెడితే ఇప్పుడు పెడితే ఎలా ఉంటుంది, అప్పుడు పెడితే ఇట్స్ బిగ్గెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ నా దృష్టిలో. అలీబాబా, అడాజున్ దొంగలు, జంబల, విచిత్రమైన టైటిల్స్ పెట్టేవాళ్ళు. అంటే టైటిల్ నుంచి అటెన్షన్ గ్రాప్ చేసేవాళ్ళు ఆయన. సో అది ఒక్కొక్కసారి కుదురుద్ది మనకి. నాకు ఈ సినిమాకి ఛాన్స్ ఉంది, నేను తీసుకున్నా. ఇలా ప్రతి సినిమాకి పెడితే వర్కౌట్ కాదు. సో ఈ సినిమా కుదిరింది, నాకు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనిపించింది. లక్కీగా అందరికీ రీచ్ అయింది. సో నేను దానివల్ల ప్రమోషన్ నేను బాగా చేసుకోగలుగుతున్నా. సంక్రాంతికి వస్తున్నాం, టైటిల్ గురించి ఒక ప్రమోషన్ స్కిట్ చేశాను నేను. నా మీద నేను సెటైర్ వేసుకున్నాను, నా మీద చేసుకుని నేను చేశాను. ఇట్స్ లైక్ ఏ ఫన్. అంటే నాకు ఈ జర్నీ ఫన్ లాగా ట్రీట్ చేసుకుంటాను నేను. సో ఇప్పుడు ఎవరన్నా ఇదన్నా కూడా నేను దాన్ని ఫన్గా తీసుకుంటాను. సో ఐ విల్ గివ్ ఎ బ్యాంగర్ విత్ దట్. సో దాన్ని ఆ ప్రమోషన్లో కూడా నేను చేసుకోగలిగాను. అంటే బాగా నవ్వించి కామెడీ చేయగలిగిన వాళ్ళు మనసు చాలా సున్నితంగా ఉంటుందండి బాగా. ఇప్పుడు మీరు చెప్పే 10% ట్రోల్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటారో ఎలా డీల్ చేస్తారు దాన్ని? అదేనండి, నవ్వుతూ వెళ్ళిపోవడం. బాగా సెన్సిటివ్ పర్సన్ మీరు మామూలుగా. చాలా సెన్సిటివ్ నిజంగా. ఎందుకంటే నేను ఏం చేస్తున్నానండి, నేను ఏమన్నా అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీరేం స్టార్ హీరోలు వెనకాల పరిగెట్టే డైరెక్టర్ కాదు. ఇప్పుడు ఒక హీరో వస్తే ఆ హీరోకి తగ్గట్టుగా ఏయో పెద్ద బ్లాక్లో అయ్యి పెట్టేసి చేసే డైరెక్టర్ కూడా కాదు. మీకంటూ ఒక లీగ్లో ఉండే డైరెక్టర్ మీరు. బట్ స్టిల్ మీకు మీరు చెప్పే ట్రాల్స్ కానీ అది ఉంటుంది. అదే మీరు అన్నట్టు ఐఎమ్ వెరీ సెన్సిటివ్. ఏదో ఎక్కడో అంటే ఎలా ఉంటుందంటే హ్యూమన్ సైకాలజీ 100 కాంప్లిమెంట్స్ కంటే ఒక నెగిటివ్ కమెంట్ మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. సో హ్యూమన్ సైకాలజీ అది. సో ఓవర్ ఏ పీరియడ్ నేను అది ఓవర్కమ్ చేశాను. సో బిగినింగ్ కొద్దిగా ఎక్కువ ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఏంటంటే మనకేంటంటే కీప్ ఆన్ సక్సెస్లో ఫిల్మ్ టు ఫిల్మ్ సక్సెస్ వస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను పెరిగిన వాతావరణం, నేను వచ్చిన మిడిల్ క్లాస్, దీని నుంచి నేను ఏం చేయగలను? సపోజ్ ఒక 10 మంది నా మీద రాళ్ళు వేస్తున్నారు, నేను ఒక షీల్డ్ పెట్టుకోగలను. నేను తిరిగి రాళ్ళు వేయలేను, నా నేచర్ అది కాదు. ఇప్పుడు మాట్లాడే ఇది ఉన్నట్టు తిరిగి నన్ను రాలేసే ఒక యాటిట్యూడ్ ఉండొచ్చు, బట్ నాకు అది రాదు. ఇప్పుడు నాకున్న సక్సెస్ రేట్గా ఆ యాటిట్యూడ్ నేను ఈజీగా తెచ్చుకోవచ్చు, బట్ నాకు అది రాదు. నేను గ్రౌండెడే ఉంటా, నా బేసిక్ నేచర్ అది. నేను యాక్ట్ కూడా చేయను. నేను గబుక్కున్నాను అడిగితే మీరు ఏంటంటే నేను యాక్ట్ కూడా చేయను. మా ఫాదర్ ఇప్పుడు కూడా షూటింగ్ సెట్స్కి వస్తే ఒక కామన్ మ్యాన్లా తిరుగుతుంటారు. ఏదో అనిల్ రావుపూడి ఫాదర్ అంటే తిరగరు. అంటే బేసిక్గా నేను పెరిగిన బ్యాక్డ్రాప్ అనేది అది రాదు. అందుకే నా షీల్డ్ ఏంటంటే సక్సెస్. సో నా మీద ఎవరైనా ఒక 5-6 రాళ్ళు వేసి నా సక్సెస్ అనే షీల్డ్ పెట్టి ఆపగలను. అదే నాకు నేను ఇవ్వగలిగే ఒక ఇది. సో లక్కీగా ఇవి పక్కన పెడితే నాకు
ప్రజల్లో చాలా చోట్ల ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ సినిమాలు చూసి హ్యాపీగా కుటుంబం అంతా ఇంటిలి పాదెళ్ళి ప్రశాంతంగా హెల్దీగా ఎటువంటి ఇది లేకుండా నవ్వుకుంటున్నాం సార్, ఎంజాయ్ చేస్తున్నాం సార్, ఈయన కాంప్లిమెంట్స్ వింటాం కదా, అది చాలు నాకు. అవును. పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కూర్చొని ఫోన్లో చూసేవాటిని ఇప్పుడు అందరూ వచ్చి ట్వీట్లు వెళ్ళారు కదండి. ఇంట్లో వంట చేసుకునే మహిళలు, ఇంట్లో ఆఫీసులకు వెళ్ళే మహిళలు, లేకపోతే ట్వీట్లు వేస్తే మీకు ఇంకా బాగా నేను నాకు ట్విట్టర్లో నేను హైయెస్ట్ ఐ మీన్ సపోర్టెడ్ డైరెక్టర్ అవుతా నేను. వాళ్ళు అవన్నీ చేయరు కదా. వాళ్ళు ఏం చేస్తారు, టికెట్ కొని సినిమాకి వస్తారు. నా ఆడియన్స్ టికెట్ కొని సినిమాకి వస్తారు, అది చాలు నాకు. సో వాళ్ళకి నేను సినిమా చేస్తాను. రేపో మాపో నేను అదే నేను ఇప్పుడు వరకు చేసిన సినిమాల్లో యూత్ టార్గెటెడ్ సినిమా నేను ఎప్పుడు చేయలే ఇంతవరకు. సో అదొక ఇది ఉంది. సో డెఫినెట్గా ఫ్యూచర్లో చేస్తా, అన్ని ఒకేసారి చేయలేను కాబట్టి. మీరు ఇక్కడ నుంచి సినిమాల్లో ఏంటంటే ఈ సోషల్ మీడియాని వంటగదుల్లోకి ఎలా తీసుకెళ్ళడం అనేది అదేగా చేస్తున్నా, ప్రమోషన్ చేయండి. ఇప్పుడు అదేగా చేస్తున్నా. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు నా ప్రమోషన్ చాలా మంది మీరు ఈ మధ్య నేను చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు, కొద్దిగా ఇన్నోవేటివ్గా ఉంటున్నారు. ఏం చేస్తాను నేను, ఇప్పుడు సోషల్ నెట్వర్క్ అనేది యూట్యూబ్ షార్ట్స్ అండ్ రీల్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే కామన్ మెన్స్ కూడా దే ఆర్ యూజింగ్ షార్ట్స్ అండ్ రీల్స్. సో నా ప్రమోషన్స్ అక్కడే టార్గెట్ చేశాను కదా. చూస్తున్నారు ఏదో రకంగా తీసుకొచ్చి మాట్లాడేచ్చారు మీరు. అయ్యోలేండి, మనకి నాకు మాట్లాడాల్సిన పని లేదు. నన్ను ఈ రోజు వచ్చి సోషల్ నెట్వర్క్ నన్ను ఒక అనిల్ రావుపూడి ఒక లెజెండరీ డైరెక్టర్ సూపర్ అని అనాల్సిన పని లేదు. నాకు వద్దను కూడా వద్దు. నా సినిమా రిలీజ్ అయినప్పుడు వచ్చి టికెట్ కొనుక్కుని నా సినిమా చూస్తే చాలు. దట్ ఈస్ మై లీస్ట్. కొనుక్కుంటే సరిపోతుంది. ఏమైనా చూసి తిట్టండి రా బాబు, పర్లేదు. లీస్ట్ ఎక్స్పెక్టేషన్, కమ్ అండ్ వాచ్ మై ఫిలిం.